now we come to the ninth wrong attitude. Again, like many of the other wrong attitudes. ఇప్పుడు 9వ తప్పుడు వైఖరి గురించి మనం చూద్దాం. మిగిలిన తప్పుడు వైఖరుల వలె which people don't even think is wrong. Judging and condemning other people. ఇది కూడా అనేక మంది పాపంగా పరిగణించరు. అదేంటంటే ఇతరులను తీర్పు తీర్చడం, శిక్షా విధిలోనికి తీసుకొని రావటం. Condemning other people. Do not judge or condemn others, lest you be judged and condemned yourself. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. Matthew 7 verse 1. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. For in the way you judge, you will be judged. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. And by your standard of measure, it will be measured to you. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. And why do you look at the speck that is in your brother's eye, but do not notice the log that is in your own eye? నీ కంటిలోనున్న దూలమునంచుక నీ సహోదరుని కంటిలోన నలుసును చూచుట ఎలా? Or how can you say to your brother, let me take the speck out of your eye, and behold, the log is in your own eye? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? You hypocrite, first take the log out of your own eye, and then you will see clearly to take the speck out of your brother's eye. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. Now this is a very, very common practice, unfortunately, among Christians. దురదృష్టవశాత్తు క్రైస్తవుల్లో ఇది సామాన్యంగా, సాధారణంగా చాలా మంది ఈ విధంగా తీర్పు తీరుస్తూ ఉంటారు. To judge people, to look down on them, ఇతరులను తీర్పు తీర్చటం అంటే వాళ్ళను తక్కువగా చూడటము, వాళ్ళకంటే నువ్వు శ్రేష్ఠుడు అని అనుకోవటం, and to despise them, to consider yourself better than them, when most of the time you don't even know everything about them. చాలాసార్లు మనం చూసినట్లయితే వాళ్ళ గురించి మనకేమీ తెలియదు. There's a reason why we are told not to judge others. ఇతరులను తీర్పు తీర్చవద్దు అని చెప్పడానికి కారణం ఉంది ఇక్కడ. And if we understand the reason behind it, it is easier to obey that command. Here Jesus gives us the command. దాని వెనుక ఉన్న కారణాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ ఆజ్ఞకు లోబడటం మనకు సులభంగా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు. But you remember Jesus said in John 16, there are many other things I want to say to you which you cannot bear now, but when the Holy Spirit is come, the Spirit of truth, He will explain the truth to you. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. And so when the Holy Spirit came, He explained through the Apostle Paul in 1 Corinthians 4 why we should not judge others. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు ద్వారా 1 కొరింథీ 4వ అధ్యాయంలో మనం ఇతరులను ఎందుకు తీర్పు తీర్చకూడదో అక్కడ చెప్పబడింది. That Jesus did not explain in John chapter 7. That came under the category of things He could not explain to them then. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు దాని గురించి వివరించలేదు. ఎందుకంటే ఆయన చెప్పవలసిన సంగతులు అనేకము ఉన్నాయి అన్న దాంట్లోకి ఇది కూడా వస్తుంది. In 1 Corinthians chapter 4, Jesus, the Holy Spirit, tells us through the Apostle Paul, and these are the things Jesus could not explain to his disciples when he was on earth. 1 కొరింథీ 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దీన్ని వివరిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు దీన్ని వివరించలేదు. 1 Corinthians 4, he says in verse 5, do not go on passing judgment before the time. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, సమయము రాకమును పనగా ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి, but wait. మీరు వేచి ఉండాలి. Now those of us who got a tremendous lust, and I call it a lust, a strong desire. మనలో చాలా మందికి ఒక దురాశ ఉంటుంది. నేను దాన్ని దురాశ అని పిలుస్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఒక బలమైన కోరిక ఉంటుంది. To judge other people. The Holy Spirit saying, ఇతరులను తీర్పు తీర్చాలి అని. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, I'll give you that opportunity, but just wait. నేను అవకాశం ఇస్తాను, మీరు వేచి ఉండండి. Don't judge right now. That's all I'm saying. ఇప్పుడు మీరు తీర్పు తీర్చొద్దు అని నేను చెప్తున్నాను. You can judge, but hang on. మీరు తీర్పు తీర్చవచ్చు, అయితే వేచి ఉండండి. Wait until the right time.
సరైన సమయం వచ్చేదాకా వేచి ఉండండి. Wait until the Lord, when He comes, will bring to light the full story. ప్రభువు వచ్చే వరకు మీరు వేచి ఉండండి, ఎందుకంటే ఆయన పూర్తి సమాచారాన్ని తీసుకొస్తాడు. You see, the reason why we're not allowed to judge others is because we don't know the full story. ఎందుకు మనం ఇతరులను తీర్పు తీర్చకూడదు అంటే పూర్తి సమాచారం వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి. Think of the number of days and months sometimes a high court judge takes to listen to both sides of an argument, evaluate the whole thing before he writes his 500-page judgment. చూడండి, ఒక హైకోర్టు జడ్జి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఇరుపక్షాల వారి వాదనలు విని చివరకు 500 పేజీల రిపోర్ట్ రాస్తాడు. If they take so much trouble to investigate fully before arriving at a conclusion, how can we come to a conclusion so quickly? ఒక ముగింపుకు రావటానికి వాళ్ళు అంతగా సమాచారాన్ని సేకరించి ఆలోచించి వాళ్ళు ఇస్తారు. మనం ఎంత త్వరగా ముగింపునికి వస్తున్నామో కదా. Do not go on passing judgment before the time, but కాబట్టి సమయము రాకమునుపు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి. wait until the Lord comes, who will bring to light. ప్రభువు వచ్చే వరకు వేచి ఉండి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తీసుకొస్తాడు. What will He bring to light? ఆయన వెలుగులోనికి వేటిని తీసుకొస్తాడు? First of all, He will bring to light the things hidden in the darkness. అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తీసుకొస్తాడు. And then secondly, He will bring to light the motives of men's hearts. ఆ తర్వాత ఆయన హృదయముల్లోని ఆలోచనలను బయటకు తీసుకొస్తాడు. Now, those are two areas which we know nothing about. When you look at another person, ఆ రెండు విషయాల గురించి మనకేమీ తెలియదు. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు you do not know what he is doing in secret. ఆయన రహస్యమందు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. Most of us do not know, for example, how a person behaves with his wife at home. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనలో చాలా మందికి తెలియదు ఒక వ్యక్తి తన భార్యతో ఇంట్లో ఎలా ఉంటున్నాడో, or how she behaves with her husband, how they speak to each other. లేక ఆమె తన భర్తతో ఎలా ఉంటుందో, వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో మనకు తెలియదు. They may speak so nicely and lovingly in public, but they may not be speaking to each other like that at home. బహిరంగంగా ఉన్నప్పుడైతే వాళ్ళు ఎంతో ప్రేమతో మాట్లాడినట్టు మనకు ఉండొచ్చు, కానీ ఇంట్లో ఆ విధంగా మాట్లాడుకోపోవచ్చు. And you may think them to be a very loving couple. They may not be that at all. వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో నువ్వు అనుకోవచ్చు, కానీ నిజానికి వాళ్ళు అలా ఉండకపోవచ్చు. They may be fighting and quarreling with each other every day at home. ఇంట్లో ప్రతిరోజు వాళ్ళు పోట్లాడుకొని తగాదులు పెట్టుకోవచ్చు. So your assessment is completely wrong. ఆ విధంగా వాళ్ళ గురించి నీ ఆలోచన అంత తప్పు అవుతుంది. And vice versa too. దానికి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. You may look at a very quiet type of person and you think that he's pretty useless. ఒక వ్యక్తి ఎంతో మౌనంగా ఉంటాడు, ఆయన ఎందుకు పనికిరాడని నువ్వు అనుకోవచ్చు. He's not doing anything for God, and yet in secret he may be doing 10 times more for God than you are. దేవుని కోసం అతను ఏమీ చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని కోసం రహస్యంగా నీకంటే 10 రెట్లు ఎక్కువ చేయొచ్చు అతను. Only thing, he doesn't make a big show of it. అతని అందరికి కనపడేటట్టు ఏదో ప్రదర్శించుకోపోవచ్చు అంతే. The things hidden in darkness, we do not know. అంధకారంలో ఉన్న రహస్యాలు, వ్యక్తిగతంగా ఉన్న రహస్యాలు మనకు తెలియదు. The things that are in private. And there are certain other areas of darkness too, అంధకారంలో ఉండే కొన్ని ఇతర విషయాలు కూడా ఉంటాయి, which even if you live with a person, you won't know. ఒక వ్యక్తితో నీవు జీవిస్తున్నా కానీ నీకు తెలియదు. A wife can live with her husband for 50 years and still not know whether he loves money or not. ఒక భార్య తన భర్తతో 50 సంవత్సరాలు జీవిస్తూ ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి ధనాశ కలిగి ఉన్నాడా లేదా అనే విషయం ఆ భార్యకు తెలియదు. Externally, it may appear as if he doesn't love money, బహిరంగంగా మనం చూసినట్లయితే ధనాన్ని మనం ప్రేమించట్లేదని అనిపిస్తుంది, but deep down in his heart, he may be loving money. కానీ తన హృదయాంతరంగాల్లో ధనాన్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. God will expose it in the final day. చివరి దినమున దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. A husband and a wife may not know whether any of them have got a bitterness in their heart against somebody. ఒక భార్య కానీ భర్త కానీ ఎవరి మీదన్నా వాళ్ళు చేదైన అనుభవాన్ని పెట్టుకున్నారా అనే విషయం ఎవరికి తెలియదు. Against a relative or a neighbor, it can be very carefully hidden. బంధువులపైనో పొరుగు వాళ్ళపైనో అవి జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు In nice language, మృదువైన భాషలో జాగ్రత్తగా వాళ్ళు దాచిపెట్టుకొని ఉండొచ్చు. and yet in the darkness of their heart, which we cannot see, వాళ్ళ హృదయ అంధకారంలో ఉన్న విషయాలను మనం చూడలేము. there may be bitterness, there may be jealousy, అసూయ ఉండొచ్చు, పగబెట్టుకొని ఉండొచ్చు.
You can't very often make out whether there's pride in someone's heart. Person may appear to be very humble. ఎవరి హృదయంలో అయినా గర్వం ఉందా లేదా కూడా మనం కనుక్కోము. చూడటానికి వాళ్ళు దీనులుగా కనపడొచ్చు మనకు. Wait till God exposes the darkness as well, what's hidden in darkness. అంధకారం అందలి రహస్యములను దేవుడు బయటకు తెచ్చే వరకు కూడా మనం వేచి ఉండాలి.